మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఎండ వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయనకి స్తుతులు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. మీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు మీ సరిహద్దు విశాలపరచబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గోడలు అనగా మన మనసు మన పరిపరి విధాలు పోకుండా మన మనసు ఆయన మీద ఏకీభవించి ఉన్నట్లయితే మరి అవి ఇప్పటికీ కూడా పడిపోకుండా మరి కట్టబడతానే ఉంటాయండి. మన ఆ దినము మరి కట్టించు దినం వచ్చుచున్నది అని అంటున్నాడు. మరి ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితంలో నుంచి మనం తొలగిపోకూడదు. అలా తొలగినట్లయితే ఆత్మలో సచిన వారంగా మనం పడి ఉంటాం అనమాట అండి. మరి ఇక్కడ గోడలు మరలా కట్టు దినం వస్తున్నదంటే మన ప్రార్థనా జీవితం స్థిరంగా ఉండాలి. మనసులో మరి పడిపోకుండా మరి అది తొట్టులు పోకుండా కాపాడుకోవాలి. మరి అంతే కదండి, అవి హద్దులు దాటి ఉండకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఆ సరిహద్దుల్ని మరి పరిచేవాడిగా మనల్ని చేస్తాడనమాట. మరి ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఉండాలి. అలాగున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోగలం అనమాట అండి. ఇప్పుడు అలా పొందుకుంటానే ఉంటాము, నిత్యము అలా పొందుకుంటానే ఉంటాము. మరి మరలా కట్టు దినము అంటే ప్రార్థనలో పడిపోకూడదనండి, విశ్వాసంలో పడిపోకూడదండి, స్థిరంగా ఉండాలని. అలాగా బలపరుస్తాను, భద్రపరుస్తాను, సరిహద్దులను విశాలపరుస్తాను. ఇలాగ మన ప్రార్థనకి వెళ్ళామనుకోండి, మనల్ని ఎవరు ఆటంకపరచరు అనమాట అండి. మన కుటుంబ సభ్యులైనా మన బంధువర్గమైనా ఎవరైనా సరే మనల్ని ఆటంకపరచకుండా మరి వాటిని దూరంగా ఉంచి విశాలంగా ఉంచుతానని అంటున్నాడు, విశాలపరుస్తాను అని అంటున్నాడు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుందామండి. మరి ఇంకా చూసినట్లయితే ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు పంపండి. అలా పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకున్నట్లయితే ఆ దినమంతా నీ కుటుంబ సభ్యులు, మీరు, మీ బంధువర్గం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం మరి ఈ దినమంతా నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్.